ఈ చిన్న పాప ఆడుకుంటూ వెళ్లి తన ఇంట్లో ఉన్న బీరువాలో కూర్చుంటుంది. ఇంతలో ఆ బీరువా డోరు మెల్లగా క్లోజ్ అవుతుంది. లోపల చీకటిగా ఉండడంతో ఈ పాపకు భయం వేసి ఏడుస్తూ ఉంటుంది. ఈమె ఏడుపు పక్కనే వంట చేస్తున్న ఈమె తండ్రికి వినపడుతుంది. వెంటనే తండ్రి బీరువాపై పాస్వర్డ్ నొక్కి డోరు ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ బీరువా డోర్ ఓపెన్ అవ్వదు. అయితే ఎంత ప్రయత్నించినా సరే డోరు రాకపోవడంతో తన భార్య పాస్వర్డ్ మార్చేసిందని అనుకుంటాడు. అయితే బీరువాలో ఉన్న పాప భయంతో ఏడుస్తూ ఉంటుంది. వెంటనే ఈ కుర్రాడు పాస్వర్డ్ కోసం యోగా క్లాసులో ఉన్న తన భార్యకు ఫోన్ చేస్తాడు. కానీ ఆ ఫోన్ ఇతడి భార్య లవర్ ఎత్తుతాడు. కానీ ఇతడికి టైం లేకపోవడంతో త్వరగా తన భార్యకు ఫోన్ ఇవ్వమని అంటాడు. అయితే యోగా పూర్తి చేసిన భార్య తన భర్త కాల్ చేశాడని తెలుసుకుని ఫోన్ తీసుకోగా వెంటనే భర్త మన కూతురు బీరువాలో ఇరుక్కునిపోయింది. త్వరగా పాస్వర్డ్ చెప్పితే బయటకి తీస్తాను అని అంటాడు. కానీ ఈమె తన భర్త బీరువాలో ఉన్న తన డబ్బు దొంగిలించడానికి ఇలా కూతురిని అడ్డం పెట్టుకుని పాస్వర్డ్ అడుగుతున్నాడని అనుకుంటుంది. అందుకని ఈమె పాస్వర్డ్ చెప్పనని ఫోన్ కట్ చేస్తుంది. ఇంతలో ఇతడి కూతురు బిగ్గరగా ఏడుస్తూ ఉండడంతో బీరువా పగలకొట్టి పాపను కాపాడటానికి రెస్క్యూ టీంను పిలుస్తాడు. అయితే రెస్క్యూ కెప్టెన్ ఈ బీరువా బాగా చెక్ చేశాక ఇది చాలా అడ్వాన్స్డ్ బీరువా అని, మనం దీనిని పగలకొట్టడానికి ప్రయత్నిస్తే ఇది మనల్ని దొంగలుగా భావించి మరింత కఠినంగా లాక్ అయిపోతుంది అని చెప్తాడు. దీనితో పాపకు మరింత ప్రమాదం కలగొచ్చని, పాస్వర్డ్ తెలిస్తే తప్ప దీనిని తెరవడం అసాధ్యమని చెప్తాడు. ఇంతలో ఈ కుర్రాడు మళ్లీ కోడ్ నొక్కడానికి ప్రయత్నించగా కెప్టెన్ ఈ కుర్రాడిని ఆపి మనకు ఒక్క లాస్ట్ అవకాశమే ఉందని, సరైన కోడ్ నొక్కకపోతే బీరువా లాక్ అయి మళ్లీ నెల రోజుల తర్వాతనే ఓపెన్ చేయడానికి అవకాశం ఉంటుందని హెచ్చరిస్తాడు. ఇంతలో అలారం మోగుతూ బీరువాలో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. అప్పుడు ఈ కుర్రాడు కంగారు పడుతూ మళ్లీ తన భార్యకు ఫోన్ చేస్తాడు. అయితే యోగా నేర్చుకోవడంలో బిజీగా ఉన్న భార్య భర్త ఫోన్ చేయడం గమనించదు. అప్పుడు ఈ కుర్రాడు నేనే స్వయంగా నా భార్య దగ్గరికి వెళ్లి పాస్వర్డ్ తెలుసుకుని వెంటనే మీకు ఫోన్ చేసి చెప్తానని బయలుదేరుతాడు. అయితే బీరువాలో ఉన్న పాపకి ఊపిరి ఆడక ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఈ కుర్రాడు యోగా సెంటర్కి వెళ్లగానే యోగా టీచర్ అయిన ఆమె ఎక్స్ లవర్ తన భార్యతో చనువుగా ఉండటం చూస్తాడు. అప్పుడు భార్య నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా బీరువా పాస్వర్డ్ చెప్పను అంటుంది. ఇంతలో కెప్టెన్ ఇతడికి ఫోన్ చేసి పాపకు ఊపిరి ఆడట్లేదని త్వరగా పాస్వర్డ్ చెప్పమని అంటాడు. తర్వాత ఏమైందో చూడాలంటే వీడియో లైక్ చేసి పార్ట్ 2 అని కామెంట్ చేయండి.